నమస్కారం శశికాంత్ గారు. నమస్తే నారాజ్. ఒక వాచ్ రిపేర్ చేసుకునేటువంటి ఒక పర్సన్ బాంబులు చుడుతున్నాడంటే ఎవరు ఐడెంటిఫై కూడా చేయరు. కట్ చేస్తే ఒకటి కాదు, రెండు కాదు, వాచ్ రిపేర్ అనేటువంటి పేరుకే బట్ 200 బాంబుల వరకు చుట్టాడు అనేటువంటిది. అంటే మన చుట్టుపక్కల మనకు తెలియకుండానే స్లీపర్ సెల్స్ ఎలా ఉంటాయా అనేటువంటి ఆలోచన రాక మానదు మనకి. ఏంటి సార్ అసలు స్టోరీ? దానికి చాలా టు మై సర్ప్రైజింగ్, చాలా సర్ప్రైజింగ్ స్టోరీ అండి. ఉత్తరప్రదేశ్లో పశ్చిమ ప్రాంతంలో ముజఫర్ నగర్ అనే ఒక ఏరియాలో ఈ పర్టికులర్ వాచ్ షాపర్ ఎవరైతే ఈయన పేరు జావేద్ షేక్ అంటాడు, బంతికేర్ అని ఒక ఏరియా ఉంటుంది. ముజఫర్ నగర్ నుంచి కూడా కొంచెం దూరం వెళ్ళాలి. అది తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బంతికేర్ అనే ఒక ఏరియాలో చిన్న షాప్, వాచ్ షాప్స్ మనం సహజంగా చూస్తూ ఉంటాం కదా, చిన్న చిన్న షాప్స్ ఉంటాయి వాచ్ షాప్స్. ఇట్లాంటి వాచ్ షాప్లో ఈయన జావేద్ షేక్ అనే వ్యక్తి నార్మల్గా అక్కడ చుట్టుపక్కల అందరికీ తెలిసిన రోజుకి ఒక 10 వాచ్లు సెల్ వేస్తాము, ఈ బెల్ట్లో నిప్స్ పెడతాము, ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు. అయితే ఒక 2 రోజుల క్రితము ఆల్ ఆఫ్ సడన్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ముజఫర్ నగర్లోని బంతికేర్ అనే ప్రాంతానికి ఒక పెద్ద జీప్ లాగా, అలాది యాంటీ స్క్వాడ్ది ఒక పెద్ద వ్యాన్ లాగా ఉంటుంది, వచ్చి సడన్గా ఈ షాప్ మీదకి రైడ్ అటాక్ చేస్తామన్నది జరిగింది. దాంతో చుట్టుపక్కల జనాలు కూడా షాక్ అయ్యారు. వీళ్ళు ఎందుకు రైడ్ చేస్తున్నారు, ఈయన దగ్గర ఏం దొరుకుతాయి పాపం అనేసి. దే వేర్ ఆల్సో సర్ప్రైజింగ్, అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఏం దొరుకుతాయి రైడ్లో అని. అయితే ఈ రైడ్లో సర్ప్రైజింగ్లీ ఈ షాప్ వెనకాల చిన్న ప్లేస్లో ఒక 4 బాటిల్స్, ఆ బాటిల్స్ నిండా మందు సామాన్ కుక్కుతూ ఈ చెర్రీస్, ఈ మేకులు, ఈ రౌండ్ చెర్రీస్ ఉంటాయి కదా, ఇవి ప్లస్ మేకులు, ఈ బాటిల్ నిండా కుక్కి ఉన్నాయి. నాకు 4 బాటిల్ దొరికాయి. ఓకే, సో ఆబ్వియస్గా వి ఆల్ నో ఈ చెర్రీస్ మేకులు ఉన్నాయంటే దాంతో ఏం చేస్తారు, ఈ బాటిల్లో కుక్కితే అవి పేలుతాయి, రైట్. దాంతోపాటు ట్రిగ్గర్స్, టైమర్స్ కూడా ఈ బాటిల్స్కి అటాచ్ చేసి ఉన్నాయి. ఇట్ ఈస్ క్లియర్లీ అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ ఏ టైమర్ బాంబ్ అనేసి. ఓకే, ఎప్పుడైతే రేడ్ చేసి ఈ జావేద్ షేక్ అనే వ్యక్తిని వీళ్ళు కస్టడీకి తీసుకెళ్ళి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేశారో, చాలా వెంటనే, ఎక్కువ టైం పట్టలేదు ఈ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్కి, చాలా వెంటనే జావేద్ షేక్ నిగ్గరబోయే నిజాలు చెప్పాడు. ఓకే, అవి ఏంటి అంటే, ఈయన వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, బేసిక్గా ఈ బాంబ్స్ ఇవి తయారు చేస్తున్నావు, ఫస్ట్ క్వశ్చన్ వాస్, ఈ బాంబ్స్ ఇవి తయారు చేస్తున్నావు, అసలు నీకు ఈ బాంబులు తయారు చేస్తావు ఎవరు నేర్పించారు అని అడిగారు. దెన్ ఈయన చెప్పింది ఏంటి అంటే, నా సొంత బాబాయ్ ఆర్షి అనే ఒక వ్యక్తి ఇల్లీగల్గా క్రాకర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే యూనిట్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్నాడు అండి. ఈయన ఆ ఇల్లీగల్ క్రాకర్స్ ఎప్పుడైతే తయారు చేస్తున్నాడో, బాంబ్స్ ఆల్మోస్ట్ క్రాకర్స్ అంటే బాంబ్సే, కొంచెం గట్టిగా పెద్ద సైజ్ చేస్తే అవి ఎక్స్ప్లోజివ్స్ అవుతాయి. ఈ ఎక్స్ప్లోజివ్స్ చేస్తాం కూడా అక్కడ ఆ పనిలో నేర్చుకున్నాడు. ఆ పనిలో నేర్చుకున్న తర్వాత ఆయన నాకు నేర్పిస్తాం జరిగింది అని అడిగాడు. ఓకే, సరే నేర్పించాడు, ఓకే, అంతటితో ఓకే. అసలు నీకు హూ గేవ్ యూ దిస్, అంటే ఈ బాంబులు తయారు చేయమని నీకు ఎవరు చెప్పారు అని అడుగుతాం జరిగింది. ఈ ఆర్షి అనే వ్యక్తి ఎవరైతే ఈయన బాబాయ్ ఉన్నాడో, ఈయన త్రూ ఈయనకి ఆర్డర్ వచ్చింది అని చెప్తాం జరిగింది. ఇంకో 4 గట్టిగా వాయిస్తే అసలు విషయం చెప్పింది ఏంటంటే, ఈ ఆర్షి త్రూ ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో ఆమె పేరు ఇమ్రానా అని తెలుస్తాం జరిగింది. ఈ ఇమ్రానా బ్యాక్గ్రౌండ్ ఏంటి అని వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళకి తెలిసింది ఏంటంటే, ఉత్తరప్రదేశ్కి అండ్ ఢిల్లీకి బార్డర్లో ఒక 4-5 డిస్ట్రిక్ట్స్, ఇప్పుడు వీళ్ళు ఉన్న ప్లేస్ దగ్గర నుంచి ఒక 4-5 డిస్ట్రిక్ట్లు దాటిన తర్వాత ఉత్తరప్రదేశ్కి ఢిల్లీకి ఉన్న బార్డర్లో షామిలి అనే ఒక ఏరియా ఉంది. ఈ షామిలి అనే ఏరియాలో ఈ ఇమ్రానా అనే 70 ఏళ్ల వయసు మహిళ ఆమె. ఓకే, ఈ ఇమ్రానా అనే మహిళ అక్కడ చాలా ఫేమస్. ఆమె దగ్గర నుంచి నాకు ఈ ఆర్డర్స్ వచ్చినాయి. అయితే ఈ ఇమ్రానా గురించి ఇంకా డెప్త్కి వెళ్ళి కనుక్కుంటే వీళ్ళకి తెలిసింది ఏంటంటే, ఇమ్రానా అనే ఆమె ఈ తాయెత్తులు కడుతుంది. ఎవరికైనా చిన్నపిల్లలకు జ్వరాలు వచ్చినప్పుడు వాళ్ళ తల మీద ఏదో కొడతాం, తాయెత్తులు కడతాం, వాళ్ళ కాళ్ళకి ఏదైనా దిష్టిపోతానికి తాళ్ళు కడతాం, ఇట్లాంటి పనులు చేస్తూ ఆమె బతికేది. ఆమె పేరు బాబా ఇమ్రానా అని కూడా తర్వాత పెడతాం జరిగింది. ఈ బాబా ఇమ్రానా అనే ఆమె ఈ చిన్నపిల్లలకి తాయెత్తులు కడతాము, అది స్టార్టింగ్లో ఆ పని చేసేది. ఆ పని చేసుకుని ఆమె జీవితం గడిపేది. ఓకే, సో ఈమె దగ్గర నుంచి ఈ ఆర్డర్ వస్తాము అన్నది జరిగింది. అది కూడా వాళ్ళ షాప్లో దొరికిన ఓన్లీ 4, మొత్తం 200 బాంబులకి ఆర్డర్ ఇస్తాం అన్నది జరిగింది అని చెప్పి ఈ జావేద్ షేక్ అనే వ్యక్తి ఒప్పుకుంటాం జరిగింది. ఓకే, అయితే ఈ జావేద్ షేక్ మొత్తం ఉన్నట్టు ఒప్పేసుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, ఇమీడియట్గా ఆ బాబా ఇమ్రానా అనే వ్యక్తిని, ఈ ఆర్షి అనే వ్యక్తిని పట్టుకుంటాం జరిగింది. ఓకే,
ఈ బాబా ఇమ్రానా ఇంట్రాగేషన్లో మొత్తం ఓపెన్ చేసి చెప్పేసింది. 2009లో 2013లో నేను ఆల్రెడీ 200 బాంబులకి ఆర్డర్ ఇచ్చాను. అప్పట్లోనే 90 నుంచి 200 బాంబులకి నేను ఆర్డర్ ఇచ్చాను అని ఒప్పుకుంటాం కూడా జరిగింది. ఈ బాంబులు ఏం చేసావు అని వీళ్ళు అడుగుతాం జరిగినప్పుడు 2013లో నాగరాజు గారు మీకు గుర్తుంటే ముజాఫర్ నగర్లో బాగా అల్లర్లు జరిగాయి 2013లో. ఈ అల్లర్లు జరిగేటప్పుడు ఈ బాంబులు ఈమె వాడదాము అనే ఐడియా తోటి, అంటే ఈమంటే ఈమె కాదు, ఈమె అగైన్ షీజ్ అ సప్లయర్, ఈమెకి మళ్ళీ వేరే ఒక గ్రూప్ ఐఎస్ఐఎస్ గ్రూప్స్ లాంటివి అట్లాంటివి ఆర్డర్ చేస్తే ఈమె తెప్పించుకుంది, ఈమె ఇంట్లోనే పెట్టుకుంది ఆ బాంబ్స్. ఎలా వాడాలో కూడా వాళ్ళే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే ఈమె వాడదాం అనుకుంది. అయితే 2013లో లక్కీగా ముజఫర్ నగర్లో అల్లర్లు పోలీసు వాళ్ళు తొందరగానే కంట్రోల్ చేస్తాం జరిగింది. కంట్రోల్ చేసేసరికి ఇంక ఈ బాంబ్స్ ఏవైతే తయారు చేసి తెప్పించుకుందో ఆర్డర్ చేసి ఇవి వాడటానికి లేకుండా అయిపోయింది. ఈ బాంబులు అన్నింటినీ మళ్ళీ ఆమె ఇంట్లో పెట్టుకుంటే డేంజర్ అని చెప్పి అక్కడే కార్నర్లో ఉన్న ఒక ఖాళీ అని ప్రవేశించే నదిలో ఈ బాంబ్స్ అన్ని పడేస్తాం జరిగింది, చేతులు దులుపుకుంటాం జరిగింది. ఆ రకంగా ఆమె ఆ టైంలో 2013లో పట్టుబడలేదు. కానీ ఇప్పుడు మన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చాలా చాణక్యంగా ఆమెని పట్టుకుంటాం జరిగింది. ఓకే, సో ఇంకా ఆమె చెప్పే నిజాలు ఏంటి అంటే ఇందులో ఈ ప్రాసెస్లో అసలు ఈ బాంబ్స్ ఎవరు ఆర్డర్ చేశారు మీకు అని అడిగినప్పుడు సంచలనమైన నిజం బయటకు వచ్చింది. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వస్తున్నాయి నారాజు గారు. యు నో దట్ 2024 ఎంపీ ఎలక్షన్స్, దేశవ్యాప్తంగా సెంట్రల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడే ట్విస్ట్ ఉంది. ఈ బాంబ్స్ ఎవరైతే తెప్పించారో వాళ్ళు అపోజిషన్లో ఉన్న ఒక మేజర్ పార్టీ ఢిల్లీలో, ఒక మేజర్ పొలిటికల్ పార్టీ సెంట్రల్లో అపోజిషన్లో కూడా ఉంది. ఓకే, ఆ పార్టీని మనం ఇప్పుడు చెప్పకూడదు, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, దాని తర్వాత వీ విల్ డెఫినెట్లీ టెల్ ఆన్ స్క్రీన్. ఓకే, ఇప్పుడు ప్రైమా ఫేసి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒక మేజర్ పొలిటికల్ పార్టీ ప్రైమ్ పార్టీ ఢిల్లీలో, ఆ పార్టీ ఈ బాంబ్స్ అన్ని కూడా ఆర్డర్ చేస్తాం జరిగింది అని. అంటే ఆ పార్టీలో ఒక లీడర్, పార్టీని నిందించలేము అప్పుడే మనం, ఆ పార్టీలో ఒక పొలిటికల్ లీడర్ ఈ ఆర్డర్ ఇస్తాం జరిగింది. ఎందుకు ఇస్తాం జరిగింది అని చెప్పి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉందండి, సిఏఏ అని ఒకటి ఉంది, సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఒకటి ఉంది. ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 2019లో బిల్ పాస్ అవుతాం కూడా జరిగింది. అయితే ఇందులో ఏం చెప్తున్నారంటే December 31, 2014 కంటే ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాల నుంచి ఎవరైతే మన కంట్రీకి ఇల్లీగల్గా మైగ్రెంట్ ఎవరైతే అయ్యారో వాళ్ళకి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల కలిగే లాభాలు నష్టాలు రెండు ఉన్నాయి. అయితే ఇందులో మనం ఇప్పుడు రిలీజన్స్ పేరు తీసుకోవట్లేదు, కానీ అన్ని రిలీజన్స్ ఇందులో ఉన్నాయి. కొన్ని రిలీజన్స్కి ఇందులో అభ్యంతరం ఉంది. ఓకే, మీరు ఇలా గనక సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ పెడితే చాలా మంది మా రిలీజన్లో ఈ సిటిజన్షిప్ రాదు, వాళ్ళు మళ్ళీ నానా కష్టాలు పడి దేశం నుంచి బయటకు వెళ్ళే అవకాశం కూడా ఉంది అని వాళ్ళకి తెలిసి ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసే టైంలో ఢిల్లీ, పూణే, ఉత్తరప్రదేశ్ ఈ ప్లేసెస్లో ఓకే ఈ బాంబ్స్ కనుక ఇంప్లిమెంట్ చేసే టైంలో 2024కి ముందు ఈ సిఏఏ వల్ల ఈ బాంబులు పేలాయి అని చెప్పి ఆ టాక్ బయటకు వస్తే ఇప్పుడున్న రూలింగ్ పార్టీకి చాలా ఇంపాక్ట్ పడుతుంది, ఓటింగ్ బ్యాంక్ చాలా డిస్టర్బ్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ పార్టీలో ఈ పర్టికులర్ పొలిటికల్ లీడర్ దీన్ని ఆర్డర్ చేస్తాం జరిగింది. చూడండి, ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ముజఫర్ నగర్లో, బంతికేర్లో చిన్న వాచ్ షాప్, ఎక్కడ ఢిల్లీలో పొలిటికల్ లీడర్ సిఏఏ యాక్ట్ కనెక్ట్ అయ్యి ఇది ఆర్డర్ ఇస్తాం జరిగిందో మీరు చూడండి. సినిమాను మించిపోయిన స్టోరీ అన్న. ఇది ఎవరన్నా వీడియో మీరు కనుక షేర్ చేసి ఎవరన్నా సినిమా డైరెక్ట్ చేసేటువంటి వాళ్ళకి ఇస్తే దీన్ని రిప్లికా చేస్తే ఓ రేంజ్ కమర్షియల్ ఒక రేంజ్లో వెళ్తుంది. ఈ జావేద్ షేక్ అనే వ్యక్తి రోజుకి ఒక 10 వాచ్ల్లో సెల్ వేసుకునే వ్యక్తికి ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్షన్ ఉందో చూడండి. ఇందులో మనం బాగా విశ్లేషణ చేస్తే తెలిసింది ఏంటి అంటే పాకిస్తాన్ నుంచి ఐఎస్ఐఎస్ గ్రూప్ కూడా ఇన్వాల్వ్ అయింది అని మనం వింటున్నాము. ఈ ఐఎస్ఐఎస్ గ్రూప్ పూణేలో బ్లాస్ట్ ప్లాన్ చేద్దాము, ట్రైన్లో కూడా బ్లాస్ట్ ప్లాన్ చేద్దాము, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు ప్లానింగ్ రెడీగా పెట్టుకున్నారు. మనం డెఫినెట్గా ఈ ఏదైతే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ముజఫర్ నగర్లోని బంతికేర్లో ఈ వాచ్ షాప్లో ఏదైతే రేడ్ చేసిందో వాళ్ళని తప్పకుండా అభినందించాలి. మనం చూస్తే గత కొంతకాలంగా మన భారతదేశం చాలా ప్రశాంతంగా ఎటువంటి బ్లాస్ట్లు లేకుండా మనం వెళ్తూ ఉన్నాము. 100% వీ హ్యావ్
ఒక్కొక్క ట్రిక్కీ దాన్ని ఎలా ఐడెంటిఫై చేశారో చూడండి. చాలా బాగా ఐడెంటిఫై చేశారండి. తీగ Definite గా లాగితే డొంక కదిలింది. చాలా డొంక కదిలింది. డెఫినెట్ గా వీళ్ళని అభినందించాలి. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు కనుక ఇది పట్టుకోకపోయి ఉంటే ఈ 200 బాంబ్స్ ఆర్డర్ కనుక ప్లేస్ అయ్యి బాంబ్ బ్లాస్ట్లు జరుగుంటే చాలా మంది అమాయక ప్రజలు, కామన్ మ్యాన్స్, మళ్ళీ మీకు గుర్తుంటే ప్రీవియస్ బాంబ్ మన దగ్గర హైదరాబాద్లో లుంబిని పార్క్, గోకుల్ చాట్ ఇవన్నీ జరిగాయి. చాలా మంది ఇప్పటికీ కూడా వికలాంగుల్లాగా బతుకుతున్నారు. ఇట్లాంటివి ఖచ్చితంగా మన భారతదేశంలో జరగకూడదు. ఇక ముందు కూడా జరగవని నేను ఆశిస్తున్నాను. 100% ఈ టీం ఏదైతే ఉందో ఈ యాంటీ టెర్రర్ స్క్వాడ్ వాళ్ళని అభినందిస్తూ ఇట్లా పట్టుకున్నందుకు నెక్స్ట్ టైం నుంచి ఇంకా చాలా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలు కూడా పక్కన ఏం జరుగుతుంది అన్నది ఎప్పటికప్పుడు చూస్తూ ఏమాత్రం డౌట్ వచ్చినా ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఇవ్వాలని నేను పర్సనల్ కోరుకుంటున్నాను. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, మన చుట్టుపక్కల ఉండేటువంటి వ్యక్తులు మనకు సంబంధం లేకుండా ఉండేటువంటి వాళ్ళు ఏదో అవసరం కోసం మనం వెళ్ళినా కూడా మనం కొంత కాషియస్గా అవేర్నెస్ తోటి ఇరుకు కలిగి ఉంటాం అనేది చాలా మంచిదని నా అభిప్రాయం. 100% ఏదైనా సస్పీషియస్ మెటీరియల్ ఇట్లాంటి బాంబ్ తయారు చేసే ఏదైనా మనకి 1% కూడా ఎక్కడైనా కనిపించినా, అది అనిపించినా, ఎవరైనా భయపడుతున్నట్టు ఇట్లాంటి పనులు చేస్తున్నట్టు మనకు తెలిసినా దగ్గరున్న పోలీస్ స్టేషన్కి ఇమీడియట్గా సమాచారం ఇవ్వాలి. ఆ పోలీస్ వాళ్ళు కనుక యాక్షన్ తీసుకోకపోతే మీరు లాయర్స్ని అప్రోచ్ అవుతే డెఫినెట్గా అది ప్రైవేట్ కంప్లైంట్ కింద మనం తీసుకోవచ్చు. నాకైతే దీనిలో చాలా విషయాలు కనిపించాను. అసలు నేను కూడా దేన్ని అసలు ఈజీగా తీసుకోకూడదు, దీన్ని ఈజీగా నమ్మేయకూడదు అసలు. ఎక్కడ సార్ మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు మనకు తెలియకుండా అందులో మనం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాం. అవును, ఏదైనా మన రెస్పాన్సిబిలిటీ మనం ఎంతవరకు ఉండాలని అంతవరకు ఉండాల్సిన 100% పబ్లిక్ కాన్షియస్ లేకపోతే ఇప్పుడు ఈ వాచ్ షాప్ ఏదైతే ఉందో ఈ వాచ్ షాప్ కూడా బతికేది పబ్లిక్ మీదే. అవును, సో ఆ పబ్లిక్ అక్కడికి వచ్చినప్పుడు ఏదైనా మామూలుగా 1% డౌట్ వచ్చి అలాగే వెళ్ళిందే అనుకుంటున్నాను నేను. ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళని కూడా అప్రిషియేట్ చేయాలి. ఇన్ఫర్మేషన్ అలా వెళ్ళింది కాబట్టి పట్టుకున్నారు, లేకపోతే తెలిసేది కాదు కదా నాగరాజ్ గారు. ఎస్, ఎనీవేస్ చాలా మంది అండి మీ దగ్గర లీగల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి వాటిల్లో లేదా వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో మిమ్మల్ని అప్రోచ్ అవుదాం అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? అండ్ కొంతమంది మన షోలోకి పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటారు. అమ్మా విమెన్ మీరు గనక డెఫినెట్గా మా షోలోకి పార్టిసిపేట్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళు త్రూ సుమన్ టీవీ మీకు ఒక న్యాయం జరగాలి అనుకొని మీరు అనుకొని వస్తే అది కూడా మీ సైడ్ నుంచి మాత్రం చాలా ప్రాపర్ డీటెయిల్స్ అయితే ఉండాలి, ప్రూఫ్ అయితే డెఫినెట్గా ఉండాలి. ఎవరైనా పర్లేదు నేను కొద్ది రోజులు నేను ఇలా సఫర్ అవుతున్నాను, నేను దాని నుంచి బయటపడాలనుకుంటున్నాను, దయచేసి మాకు ఇమీడియట్గా ఏదైనా న్యాయం జరిగేలా చేయగలుగుతారని మీకు కనుక కనిపిస్తే అడ్వకేట్ శశికాంత్ గారు ఉన్నారు మనతో పాటు. సో మీరు డైరెక్ట్గా మాతో పాటు మా షోలోనే కూర్చొని మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే రావచ్చు. లేదు అనుకుంటే కొంతమందికి మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వకపోతే దానికన్నా మీరు మెసేజ్ పెట్టి రావచ్చు, మా షోలో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే. బట్ ఐఎమ్ వెరీ క్లియర్, మీ దగ్గర మాత్రం ప్రూఫ్స్ ఉండాలి. అట్ ద సేమ్ టైం పర్లేదు నేను మీడియాకు వచ్చినా నిజాలు చెప్తాను అనుకునేటువంటి కాన్ఫిడెన్స్ మీకుంటేనే రండి. వాళ్ళకి మీరు మనం టైం ఇద్దాం సార్. అండ్ కొంతమంది మీ పర్సనల్ అపాయింట్మెంట్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అలా ఆల్రెడీ సుమన్ టీవీ చూసి మనకి మంచి రెస్పాన్స్ వస్తుంది. డెఫినెట్ మనం కూడా చాలా మందికి న్యాయ సలహాలు కూడా కరెక్ట్ గా ఇస్తున్నాము. దే ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. ఇంకా మీదట ఎవరైనా వచ్చినా కూడా స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్ పైన కాల్ చేయొచ్చు. డెఫినెట్ గా మనం కలుద్దాం. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్. థ్యాంక్ యూ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక శశికాంత్ గారిని మీట్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకొని మీట్ అవ్వచ్చు. లేదు డైరెక్ట్ మా షోలోనే పార్టిసిపేట్ చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ విధంగా అయినా సరే మీరు విత్ ప్రూఫ్స్ కనుక వస్తే డెఫినెట్గా ఇన్ టైంలో న్యాయం జరిగేలా అయితే డెఫినెట్గా చేస్తాము. సో ఆ విధంగానే సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.